హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రేణు వెంకీ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలా రోజుల తర్వాత లాంగ్ వీడియో పెడుతున్నాను. ప్లీజ్ ఎండ్ వరకు చూసి సపోర్ట్ చేయండి. నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? మీ ఒక్క కామెంట్ నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. ప్లీజ్ కామెంట్ చేయండి. అస్సలు టైం ఉండట్లేదండి వీడియోలు పెట్టడానికి. ఇప్పటి నుండి 2 డేస్కి ఒకసారి అయినా ఒక లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాను. అలా కుదరకపోయినా వీక్లీ 2 వీడియోస్ అయినా ఖచ్చితంగా పెట్టడానికి ట్రై చేస్తాను. కన్ఫామ్గా పెట్టాలనుకుంటున్నాను, పెడతాను కూడా. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఈరోజు వీడియో ఏంటంటే ఈవినింగ్ రొటీన్ వ్లాగ్ అనమాట. ఇక వీడియోలోకి వెళ్తే 4 గంటల నుండి ఏమేమి పనులు చేసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ ఈరోజు మార్నింగ్ కొన్ని చేతితో ఉతకాల్సిన బట్టలు ఉంటే నిన్న నైటే నానబెట్టుకున్నాను. ఇక ఉదయాన్నే 5:30కి లేచి బట్టలు ఉతికేసుకున్నాను. అంత పొద్దున్నే ఎందుకంటారా? ఎందుకంటే నాకు 3 పిల్లలు ఉన్నారు. ఒక బాబు, చిన్న బాబు ఏమో 1.5 ఇయర్, పాప 4 ఇయర్స్ ఉంటుంది, పెద్ద బాబు 6 ఇయర్స్. ఇక వాళ్ళు లేచారంటే వాళ్ళ పనులే ఉంటాయి నాకు. ఇక అందుకే పొద్దున్న లేచి ఉతికేసుకుంటాను. వాళ్ళు లేచేలోపే అన్ని పనులు చేసుకుంటాను, పొద్దున్న చేసుకోవాల్సినవి ఏమన్నా ఉంటే. ఇక వాళ్ళు లేచారంటే వాళ్ళ పనులే ఉంటాయి. ఇక వాళ్ళ చుట్టే తిరగాలి. ఇక వాళ్ళని చూసుకోవడానికే టైం సరిపోతుంది. అందుకే బట్టలు ఉతికే ఉంటే పొద్దున్నే వాళ్ళు లేచేలోపే ఉతికేసుకున్నాను. సోది ఎక్కువైంది లేమ్మా, ఇక వీడియోలోకి వెళ్ళు అంటారా? మీరు చెప్పాక వినకుండా ఉంటానా చెప్పండి? ఓకే. అదే పొద్దున్న ఉతికిన బట్టలు ఆరిపోయాయి. ఇక తీసి మడత పెట్టేసుకుంటున్నాను. ఇక మడత పెట్టినవన్నీ సెల్ఫ్లో సర్దుకున్నాను. ఇంట్లో మా పెద్దోడు, మా పాప లేదండి. వాళ్ళు వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అందుకే ఇల్లు ఇంత ప్రశాంతంగా ఉంది అన్నమాట. లేకపోతే వాళ్ళు ఉంటే మాత్రం మొత్తం ఇల్లు మొత్తం గోల గోల ఉంటుంది. ఇక వాళ్ళు లేకపోతే మా చిన్నోడు ప్రశాంతంగా పండుకుంటాడండి. ఇప్పుడే పండుకున్నాడు వాడు. అందుకే వాడు పండుకున్న తర్వాతనే పనులు స్టార్ట్ చేసుకున్నాను నేను. తొందరగా చేసేసుకోవాలి. ఇక వాడు లేచాడంటే మాత్రం నన్ను అస్సలు పనులు చేసుకొనివ్వడు. ఎత్తుకొనే ఉండాలి, లేకపోతే వాడి దగ్గరే కూర్చొని ఉండాలి, వాడిని ఆడిపియాలంటాడు. అందుకే వాడు పండుకున్నప్పుడే తొందర పనులు చేసుకుంటే ఒక పని అయిపోతుందని కంప్లీట్ చేసుకుంటున్నాను. ఇంట్లో కూడా ఎవరు లేరండి బాబుని చూసుకోవడానికి, నేను మా ఆయన అంతే. ఆయన ఉన్నప్పుడు ఆయన చూసుకుంటారు. ఇక ఆయన డ్యూటీకి వెళ్ళినప్పుడు నేనే చూసుకోవాలి కదండి. ఇక ఆయన ఇంటి దగ్గర ఉన్నప్పుడే నేను అన్ని పనులు చేసేసుకుంటా. అందుకే సారీ, మళ్ళీ ఎక్కడికో వెళ్ళిపోయాను కదా. ఓకే, ఇక వీడియోలకి వెళ్దాం. ఇక బట్టలన్నీ మడత పెట్టుకున్నాక సామాన్లన్నీ ఊడ్చేసుకొని బయట పెట్టుకుంటున్నాను. బయటే కడిగేసుకుంటున్నాను సామాన్లు. ఎందుకంటే సింక్ ఉంది కానీ స్టవ్ కట్ట చిన్నదిగా ఉంది, సామాన్ల బుట్ట కూడా కట్టపై పట్టదు. అందుకే ఇక బయటనే తోముతాను అన్నమాట. నేను సామాన్లు తోమినవన్నీ ఉంటే అవి కూడా సర్దుకున్నాను. అన్నీ సర్దుకున్న తర్వాత ఇక బుట్టి బయట పెట్టి స్టవ్ కట్ట తుడుచుకుంటున్నాను. స్టవ్ కూడా క్లీన్ చేసుకున్నానండి. చూడండి, మొత్తం ఇలా క్లీన్ చేసుకున్నాను. దాని తర్వాత ఇంట్లో జాడు కూడా కొట్టేసుకున్నాను. సామాన్ల పని కూడా అయిపోయింది. ఇక నేను తర్వాత ఫ్రెష్ అప్ కూడా అయ్యాను. తల కూడా దువ్వుకొని జుట్టు వేసుకున్నాను. ఎందుకో అండి ఈ మధ్య జుట్టు బాగా ఊడిపోతుంది. ప్లీజ్ ఏదైనా హోమ్ మేడ్ టిప్స్ ఉంటే మీకు తెలిసినట్లయితే నాకు చెప్పరా? ఖచ్చితంగా ట్రై చేస్తా. నా జుట్టు బాగానే ఒత్తుగా ఉండేది. మా చిన్నోడు కడుపులో ఉన్నప్పుడు కూడా బాగానే ఉండేది. వాడు పుట్టిన తర్వాత కూడా 5 months వరకు బాగానే ఉంది. ఇక వాడికి 5 నెలలు నిండి తర్వాత ఇక బాగా ఊడిపోతుందండి. ఇప్పుడైతే జుట్టు మొత్తం సన్నం అయిపోయింది అసలు. అండి ఇక ఏం చేస్తాం, ఏదో ఒకటి చేద్దాంలేండి. ఇక వాషింగ్ మిషన్లో వేసేవి కూడా ఉన్నాయి, అవి కూడా వేస్తున్నా. ఇన్ని ఎందుకున్నాయంటే నేను ఊరికి వెళ్ళాను, మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. మొన్ననే వచ్చాను ఊరికి వెళ్ళే ముందు ఇచ్చిన బట్టలు ఉంటే అవన్నీ అట్లే ఉన్నాయి. మా ఆయన వేయలేదండి మిషన్కి. అందుకే ఇక ఇప్పుడు వేస్తున్నాను అన్ని బట్టలు. 2 ట్రిప్పులు అయితే అనుకుంటా.
నేను ఉంటే 2 డేస్కి ఒకసారి మిషన్కి బట్టలు వేస్తానండి. ఇక ఆయనవి సపరేటు, నావి పిల్లలవి సపరేటు, ఎవరు వాళ్ళకే సపరేటు వేస్తాను నేను. డైలీ వేర్ మాత్రమే మిషన్లో వేస్తానండి. ఇక కొత్త బట్టలు, బెడ్షీట్లు, పిల్లో కవర్స్, ఇక డోర్ మేట్స్, ఇక స్టవ్ దగ్గర వాడిన బట్టలు కూడా ఉంటాయి కదా, అవన్నీ ఇక నేను చేత్తోనే ఉతికేసుకుంటున్నానండి. ఇక డైలీ వేర్ మాత్రమే మిషన్కి వేస్తానన్నమాట. ఇక పిల్లలు కూడా వచ్చారు, వాళ్ళ బాబాయ్ వచ్చి వదిలేశాడు. ఇక మా చిన్నోడు కూడా లేచాడండి. వాడిని చూశారా నాకు ఎలా హెల్ప్ చేస్తున్నాడో. ఇక అంతేలేండి, పిల్లలు మనం ఏది చేస్తే అది చూసి చేస్తుంటారు కదా. మరి మీ ఇంట్లో మీ పిల్లలు మీకు ఇలాగే హెల్ప్ చేస్తారా? చేసినట్లయితే కామెంట్ చేయండి. మా పాపకి ఆకలి అయిందంట, మమ్మీ అన్నం వేసి అంటే ఇక కలిపి ఇచ్చేసాను, ఆమె తింటుంది. మా పెద్దోనికి తినమంటే వాడికి ఇంకా ఆకలి కాలేదంట, తర్వాత తింటాం మమ్మీ అన్నాడు. సరే అని ఇక బట్టలు అయిపోయాయి, డ్రైయింగ్ చేసి ఆరేసుకోవడమే. మాత్రం బట్టలు అయిపోయాక ఆరేసుకున్న తర్వాత తినిపించాలండి. బట్టలన్నీ అయిపోయాయి, ఆరేసుకుంటున్నాను. ఈరోజు ఈవినింగ్ వంట పని ఏం లేదండి. మధ్యాహ్నమే మానస పెట్టాను బియ్యము. ఇక పిల్లలు అప్పుడే వెళ్ళిపోయారు వాళ్ళ తాత వాళ్ళ ఇంటికి, అక్కడే తిన్నారనమాట. ఇక బాగానే ఉంది, అన్నము కూర కూడా ఉంది, ఇక అదే తినేసాము. ఇక మా ఆయన కూడా వచ్చేసాడు బట్టలు ఆరేసేలోపే. ఇక ఆయన వచ్చిన తర్వాత తినేసి ఇక పండుకున్నామండి. ఇంతేనండి ఇవాల్టి చిన్న వీడియో. ప్లీజ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? బాయ్.